హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి మోదీ దోస్త్ పుతిన్ భారత్కి రావడం వెళ్ళడం అనేది ఒక సక్సెస్ఫుల్ షెడ్యూల్గా అయితే మనం అనుకోవచ్చు. దీనికి తోడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడి రూపంలో మన భారతదేశానికి వచ్చి వెళ్ళడం అనేది ఇటు రెండు దేశాలకు కూడా ప్రయోజనకారిగా మారిందనే చెప్పాలి. ఇటు భారత్ అండ్ రష్యా రెండు భవిష్యత్తులో అభివృద్ధి దిశగా అడుగులు వేసే ప్రయత్నం అయితే పడిందనే చెప్పాలి. ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ని క్రియేట్ చేసే క్రమంలో ముందుకు అడుగులు పడ్డాయని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు అమెరికా చూస్తోంది, యూరోపియన్ యూనియన్ చూస్తోంది, అటు చైనా కూడా చూస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ రష్యాతో ఒక భవిష్యత్తు కోసం వేసే అడుగుల రూపంలోనే ఈ సమ్మిట్ ఉంది. చాలా ప్రాముఖ్యమైన సమ్మిట్ ఇది అని చెప్పాలి. సో ఓవరాల్గా అంటే లెంతీ వీడియోలాగా కాకుండా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఇండెక్స్ రూపంలో మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు ఆర్ఎల్ఎన్ రావు గారు ఉన్నారు విశ్లేషకులుగా. వారిని అడిగి ఈ అంశాలకు సంబంధించి ఓవర్వ్యూ తీసుకుందాం. మరి ఈ సమ్మిట్ సక్సెస్ అయినట్ట, ప్రధాని మోదీ ఆయన ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి పుతిన్ని తీసుకురావడం, ఆహ్వానించడం అనేది ఫ్రెండ్షిప్కి అక్కడ కనబడుతోంది నిదర్శనంగా. అండ్ మరోవైపు భవిష్యత్తుకు కూడా నిదర్శనంగా ఈ సమ్మిట్ కనబడుతోంది. ఇవన్నీ కూడా వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం. ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో ఓవరాల్గా అంటే ఎటువంటి దోస్తీ అని చెప్పాలి ఇప్పుడు రష్యా అండ్ భారత్ది, అండ్ బైలాటరల్గా ఎలాంటి విషయాలను వీళ్ళు అగ్రిమెంట్స్లో చేసుకున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ రకరకాల మెసేజెస్ పంపించడం అనేది జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ప్రోటోకాల్‌ని బ్రేక్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడం ద్వారా ఇండియా, రష్యా రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగు అన్నటువంటిది మొత్తం ప్రపంచానికి మోడీ గారు చెప్పడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం రష్యాకు ఒక మెసేజ్ వెళ్ళడమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా మనకు రష్యాతో ఉన్నటువంటి రిలేషన్షిప్‌ని మనం బ్రేక్ చేయము, దాన్ని తగ్గించుకోము ఎటువంటి పరిస్థితుల్లో అన్నటువంటి మెసేజ్ అయితే స్ట్రాంగ్‌గా మొత్తం యూరోపియన్ యూనియన్‌కి గాని, అమెరికా గాని ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ట్రేడ్ టాక్స్‌లో గాని, వాటిల్లో గాని మన యొక్క స్టాండ్ ఏంటనేటటువంటిది వారదు అన్నటువంటిది మాత్రం క్లియర్ మెసేజ్. అదేవిధంగా పుటిన్ గారు రావడం అనేటటువంటిది పర్టికులర్‌గా ఈరోజు ప్రెస్ మీట్‌లో కూడా డిఫెన్స్ రిలేషన్షిప్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు, కానీ పబ్లిక్‌గా మాట్లాడలేదు. ఆఫ్‌కోర్స్ ట్రేడ్‌కి సంబంధించిన మనకున్నటువంటి కొన్ని కన్సర్న్స్ అనేటటువంటి దాన్ని బ్రేక్ చేయడము, మొత్తం ఇండియా యొక్క ఎక్స్‌పోర్ట్ ట్రేడ్‌ని రీఓరియంట్ చేయడం. కొంతవరకు మనకు ఎప్పుడైతే యూరోప్‌లో గాని, ఒకవేళ అమెరికాలో గాని దెబ్బ జరిగినట్టయితే ఆ ట్రేడ్‌ని ఎక్కువ రిలేషన్షిప్ రష్యాతో ప్లస్ యూరేషియన్ ఎకనామిక్ జోన్‌తో కూడా ఇంక్రీజ్ చేయడం అనేటటువంటిది రెండు ప్రధానంగా మాట్లాడారు. స్పెసిఫిక్‌గా పుటిన్ గారు ఏం చెప్పారంటే ఇండియా యొక్క కన్సర్న్స్ లిస్ట్ నాకు ఇచ్చారు అనేటటువంటి మాట మాట్లాడారు ఆయన. ప్లస్ వచ్చే 3 సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాలు అవుతుంది, 30 దాకా వీటిల్లో మొత్తం ట్రేడ్ అనేటటువంటిది $100 బిలియన్ అనేటటువంటిది ఇంక్రీజ్ చేయాలనేటటువంటిది పెట్టారు. సో ఇది ఒక విధమైనటువంటి ఇంటర్నేషనల్ ట్రేడ్ యొక్క రీఓరియంటేషన్ అనేటటువంటిది క్లియర్ కట్‌గా జరుగుతుంది, ప్లాన్డ్ పద్ధతిలో జరుగుతుంది అన్నటువంటిది ఇంటర్నేషనల్ పవర్స్‌కి అయితే ఏదైతే మెసేజ్ అయితే క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగింది. అది ప్లస్ డిఫెన్స్ గురించి పబ్లిక్‌గా ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకంటే కాస్టా ఇటువంటి శాంక్షన్స్ ఏవైతే వస్తాయనేటటువంటి కారణం అయితే కావచ్చు, ఇంకేదైనా కారణాలు అయితే కావచ్చు, చెప్పలేదు. కానీ S-400 యూనిట్స్ మొత్తానికి ఇప్పుడు ఆర్డర్‌లో 5 ఉన్నాయి స్క్వాడ్రన్స్. 4 డెలివరీ అయ్యి ఒకటి పెండింగ్ ఉంది. ఇంకో 2 నుంచి 5 వరకు ఆర్డర్ చేస్తారన్నటువంటిది టాక్ అయితే క్లియర్ కట్‌గా ఉంది. బహుశా అది జరగచ్చు. Su-57E కొంటారా లేదా అన్న దాని గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు. కాబట్టి డిఫెన్స్ కోఆపరేషన్ అనేటిది కొంత ఇంక్రీజ్ అవుతుంది, కానీ దాని గురించి పబ్లిక్‌గా మాట్లాడలేదు. మెయిన్‌గా ట్రేడ్ గురించి మాట్లాడారు, ప్లస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చెప్పకుండా చెప్పారన్నమాట సిగ్నల్ ప్రకారం. అంటే ఏమని అర్థం చేసుకోవాలి ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా? ఇప్పుడు రష్యాని ఐసోలేట్ చేశాము అన్నటువంటిది EU గాని వీళ్ళంతా అనుకోవడానికి లేదు. ఇప్పుడు పుటిన్ గారితో పాటు మనం పక్కన నిలబడ్డాము, మిగతా కంట్రీస్ పక్కన నిలబడుతున్నాయి, బ్రిక్స్‌లో ఉన్నారు ఆయన, ప్లస్ షాంఘై కోఆపరేటివ్ కౌన్సిల్‌లో ఉన్నారు, రష్యా ఉంది. కాబట్టి రష్యా ఏమైనా మెసేజ్ ఇస్తుందంటే నేను ఐసోలేట్ కాలేదు, నేను ఈ యుద్ధం గెలుస్తున్నాను, మీరు నాతో ట్రీటీ చేయకుండా ఉన్నట్టయితే పూర్తిగా గెలుస్తాను. ఎందుకంటే పుటిన్ గారు కూడా మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది మిలిటరీ మీన్స్ తోనే ఇది అవుతుంది, యూరోప్ కానీ యుద్ధానికి ఇది చేసుకుంటే మేము సిద్ధం అనేటటువంటి. కాబట్టి పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్‌కి వెళ్ళడానికి కోసంగా రష్యాకి ఇది ఉపయోగపడింది. అమెరికాకు ఒత్తిడి కానీ, యూరోప్ నుంచి ఒత్తిడి కానీ ఇవన్నీ లేకుండా మనకేంటంటే మన యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎక్కువ ప్రెషర్ చేసి ఇష్టం వచ్చినట్టు శాంక్షన్స్ చేయడం అనేది మనం అమెరికాకు ఒక మెసేజ్ పంపించాం. యురేషియన్ ఎకనామిక్ జోన్‌కి మనకి ఆఫర్ చేయడం ద్వారా రష్యా
నార్త్ సౌత్ కారిడార్ కూడా చేద్దామనేటటువంటి మాట్లాడడము. వీటన్నిటి ద్వారా ఒక మెసేజ్ ఏమైతే ఇచ్చిందంటే ఇప్పుడు మన ఛాలెంజ్ ఇండియాలో ఉందన్నమాట. హ్మ్. మనం మొత్తం ఆ ఉన్నటువంటి ఎకనామిక్ ఆపర్చునిటీ, ట్రేడ్ ఆపర్చునిటీస్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవడం అనేటటువంటిది మనకుంటుంది. ఇప్పుడు $100 బిలియన్ ఇంక్రీజ్ అయినట్లయితే వాళ్ళకి నుంచి మనకేం పెద్దగా ఇంక్రీజ్ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మాక్సిమం ఆయిల్, కోల్, ఫెర్టిలైజర్స్ ఇవి తెచ్చుకుంటున్నాం. హ్మ్. మన నుంచి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఫార్మాస్యూటికల్స్ ఇటువంటివైతే ఇంక్రీజ్ అవుతాయి. హ్మ్. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, పైగా ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ ఒకటి రష్యాలో ఓపెన్ చేస్తారు అన్నటువంటిది కూడా ఆయన చెప్పారు. హ్మ్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించినటువంటి ఇండియా కన్సర్న్స్ ఇన్ఫార్మ్ చేశారు. ఓ లిస్ట్ ఇచ్చారు నాకు అని చెప్పాడు ఆయన. హ్మ్. హ్మ్. కాబట్టి అది కొంతవరకు ఇదవుతుంది. దీనివల్ల మనకి కొంత మంచి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఒకవేళ రష్యా వల్ల ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అమెరికా వల్ల తగ్గినా కానీ, హ్మ్. రష్యాతో మిగతా కంట్రీస్‌తో ఉన్నటువంటి యూరేషియన్ కంట్రీస్‌తో బెనిఫిట్ వస్తుంది మనకి. ఓకే. సో, ఆయిల్ విషయంలో గూడా అంటే మనం చాలా ఫోకస్డ్‌గా ఉన్నాం గదా! దీని మీద టారిఫ్స్ అని జెప్పి 50%. సో, రెసిప్రోకల్ అండ్ పెనాల్టీ అని. సో, ఈ విషయంలో ఆయిల్ తగ్గించుకోవాలి ఇంపోర్ట్స్ అనే విషయంలో మరి దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందండి? మనకేం ఖచ్చితంగా వాళ్ళేమి ఇచ్చేయలేదండి. ఉన్నటువంటి పరిస్థితే ఉన్నది. హ్మ్. ఇప్పుడు లీగల్‌గా గూడా వాళ్ళేం చేయడానికి లేదు. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్‌లో లా ఏం పాస్ కాలేదు. హ్మ్. కాబట్టి ఇదైతే మాత్రం ఇట్లనే కొనసాగుతుందండి. క్లియర్ కట్‌గా అయితే మాత్రం ఎటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇచ్చేయడం రష్యా నుంచి అయితే చేయడం అనేటిది మాత్రం కొనసాగుతుంది. హ్మ్. అది మాత్రం ఖచ్చితంగా అలానే ఉంది. దాని గురించి మాత్రం ఇంకేం మాట్లాడలేదు. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ప్రెషర్ ఏదైతే ఉందో ట్రేడ్ డెలిగేషన్ ఇప్పుడు పంపిస్తున్నారు. అమెరికన్ ట్రేడ్ డెలిగేషన్ ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ వీక్‌లో ఇండియాకొస్తారు అమెరికా వాళ్ళు. హ్మ్. ప్లస్ ఇంకో 2, 3 వారాల్లో ఈయూ నుంచి కూడా వస్తున్నారు మనకి. హ్మ్. కాబట్టి ఈ రిలేషన్‌షిప్‌ని కొంత చేయడానికైతే ప్రెషర్ చేస్తున్నారు నెగోషియేట్ చేయడానికి. హ్మ్. మనం మాత్రం మన యొక్క ఇంట్రెస్ట్ ప్రెస్ అయితే చేస్తున్నారు. ఈయూకి మాత్రం కూడా పూర్తిగా డెలిగేషన్ అయితే మాత్రం వస్తుంది. ఈవెన్ ఆహ్, జనవరిలో ఇంటర్నేషనల్ మేజర్ విజిట్ ఈయూ కంట్రీస్ నుంచి ఉన్నది ఇండియాకి కూడా. హ్మ్. సో, ఓవరాల్‌గా అంటే ఇది ఒక సక్సెస్‌ఫుల్ బైలాటరల్ మీట్ అనే అనుకోవచ్చా? లేకపోతే జస్ట్ అనుకున్నంత లేదు అని ఏమైనా అర్థం చేసుకోవాలా? ఎట్లా ఉంది ఓవరాల్? లేదండి. ఇది క్లియర్ కట్‌గా ఫోకస్ అనేటటువంటిది ట్రేడ్ గాని, మనకి ఒక ఇన్వెస్ట్‌మెంట్ గాని వీటన్నిటి మీద క్లియర్ కట్‌గా ఇచ్చేశారు. హ్మ్. ఈ డిఫెన్స్ సంబంధించినటువంటివి రెగ్యులర్‌గా మనకు ఆల్రెడీ ఒక హై లెవెల్‌లో రిలేషన్‌షిప్ ఉంది. హ్మ్. అది మొత్తం కన్సాలిడేట్ అయింది. అంతవరకు ఇచ్చేసుకుందాం. కొత్తగా ఉన్నటువంటిది రొటీన్‌గా మనకైతే ఏవైతే వస్తున్నాయో, అవి రొటీన్‌గా మాత్రం జరుగుతూనే ఉన్నది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా డిఫెన్స్‌కి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. హ్మ్. దీంట్లో ఎకనామిక్ రిలేషన్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి $60+ బిలియన్ $100 బిలియన్ తీసుకొనొచ్చారు. హ్మ్. అది ఇండియాకి చాలా ఎకనామిక్‌గా మంచి ఇదున్న. హ్మ్. ప్లస్ వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర నుంచి మెడిసిన్స్ ఇటువంటివి మాత్రం ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి క్లియర్ కట్‌గా ఫ్యాక్టరీలు ఆహ్, రష్యాలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేశారు. ఓకే. అండ్ లేబర్ ఇంపోర్ట్ గూడా చేసుకుంటాము అని లేబర్ ఇంపోర్ట్‌కి కూడా చెప్పారు. అన్నిటికంటే స్ట్రాటజిక్‌గా చాలా అంటే ఎక్కడ ఇది లేకుండా చూసినటువంటిదేంటంటే, రెసిప్రోకల్‌గా మనకొక అగ్రీమెంట్ ఏదైతే ఉందో కొంతమంది అగ్రీమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. లాజిస్టిక్స్ రిలేషన్ ఉన్నటువంటి ఇండియా లాజిస్టిక్ ఫెసిలిటీస్‌ని రష్యా ఉపయోగించుకోవడం, మనం అట్లా ఉపయోగించడం రెసిప్రోకల్‌గా ఉంటుంది. హ్మ్. దీనివల్ల రష్యాకి పెద్ద ఫెసిలిటీ ఏంటంటే, ఇండియన్ ఓషన్‌లో రష్యా యొక్క ఫుట్ ప్రింట్ లేదు. హ్మ్. కాబట్టి మన యొక్క నేవల్ బేసెస్‌ని వీటన్నిటిని వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవసరం ఉంటుంది. హ్మ్. మనం ఇండో పసిఫిక్‌లో మనం వ్లాడివోస్టక్ అటువంటి ప్లేసెస్‌లో ఉన్నటువంటి రష్యన్ బేసెస్‌ని మనం ఉపయోగించుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది స్ట్రాటజిక్‌గా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. హ్మ్. రష్యా ఇండియన్ ఓషన్‌లో ఒక రోల్ ప్లే చేయడానికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. హ్మ్. మిడిల్ ఈస్ట్‌లో ఉన్నటువంటి తన రోల్‌ని ఒకవేళ అటు బ్లాక్ సీ నుంచి కాకుండా ఇండియన్ ఓషన్ వైపు నుంచి కూడా కొంత కన్సాలిడేట్ చేయడానికి, మనం ఇండియన్ ఓషన్ నుంచి ఉన్నటువంటి రీజియన్ నుంచి ఇండో పసిఫిక్ రీజియన్‌కి మనం పవర్ ప్రొజెక్ట్ చేయడము, అక్కడి నుంచి వాళ్ళ యొక్క పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉపయోగించుకోవడం, నేవల్ బేసెస్ ఉపయోగించుకోవడం ఇవి కూడా వస్తుంది కదా! ఈ 2 ఫెసిలిటీస్ అయితే మాత్రం లాంగ్ టర్మ్‌గా మాత్రం మంచి ఇంపాక్ట్ ఉంటుంది డిఫెన్స్ విషయంలో. ఓవరాల్‌గా ఇటు అమెరికా దీన్ని ఎట్లా జూస్తోంది? అంటే దీని మీద ఏమి అటు డొనాల్డ్ ట్రంప్ గూడా ఇప్పటివరకు ట్వీట్ చేసిన సందర్భం లేదు. ఇద్దరు నేతలు గలవడం విషయంలో, ఇద్దరు దేశాలు గలవడం విషయంలో. అండ్ యూరోపియన్ యూనియన్ గూడా దీన్ని ఏ కోణంలో రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు అర్లీ డేస్ కాబట్టి అమెరికా నుంచి పెద్దగా ఇమ్మీడియేట్‌గా వచ్చేటట్టు లేదు. రేపో ఏమో వైట్ హౌస్ ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. హ్మ్. ఈయూ మాత్రం ఒక చిన్న వెధవ పనైతే ఏదో చేసింది. హ్మ్. వీళ్ళేం చేశారంటే ఇండియన్ న్యూస్ పేపర్‌లో బ్రిటను, ఫ్రాన్సు, జర్మనీ అనుకుంటాను. వీళ్ళు ముగ్గురు కలిసి ఇండియాలో ఉన్న అంబాసిడర్స్ అంతా కలిసి
ఒక ఆర్టికల్ రాశారు పుటిన్ క్రిటిసైజ్ చేస్తూ. ఉమ్, అది చాలా అన్‌డిప్లొమాటిక్ బిహేవియర్ అది. ఉమ్, దాని మీద ఇండియా ప్రొటెస్ట్ చేసింది. తర్వాత మిగతా జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళు గమ్ముకున్నారు గానీ దానికి కొద్దిగా ఐ మీన్ యూకే, ఫ్రాన్స్ వాళ్ళు గమ్ముకున్నారు గానీ జర్మనీ కొద్దిగా ఎక్కువ తర్వాత కూడా రిప్లై చేసింది. ఓకే. సో ఇది కొద్దిగా ఇదున్నది. వాళ్ళకు నెక్స్ట్ వీక్‌లో వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఏంటంటే, ఆప్టిక్స్ యొక్క సమస్య అవుతుంది. మనం ఇండియాతో చేసుకోవడానికి అనేటటువంటిది. ఉమ్, ఆఫ్‌కోర్స్ మీకు ఆప్టిక్స్ సమస్య ఉంటే అది మీ మీ సమస్య మాకేం సంబంధం లేదు అనేది మనం రిపీటెడ్‌గా చెప్తున్నాం. జయశంకర్ గారి యూరోపియన్ ప్రాబ్లమ్ ఈజ్ యూరోపియన్ ప్రాబ్లమ్, అది వరల్డ్ ప్రాబ్లమ్ కాదు అనేటటువంటి అవును. టైప్‌లో మాట్లాడినటువంటిది మనం చూసాం. ఉమ్, కాబట్టి మనం మన యొక్క మల్టీ అలైన్‌మెంట్ లేదా స్ట్రాటజిక్ అటానమీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తాము అన్నటువంటి మెసేజ్ అయితే మాత్రం క్లియర్ కట్‌గా వెస్టర్న్ పవర్స్‌కి అందరికి అంటే ఈయూకి గాని, లేదా అమెరికాకి గాని ఇండియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను ఐసోలేట్ కాదు. నాకు ఆప్షన్స్ ఉన్నాయి. నేను వరల్డ్‌లో ఉన్నటువంటి మేజర్ పవర్ అని ఇండియా అయితే ఏమి, మిగతా బ్రిక్స్ కంట్రీస్ అయితే ఏమి, చైనాతో అయితే ఏమి, మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయని చూపించడం. ఇందులో అంతర్లీనంగా మనం చైనాకి కూడా ఒక మెసేజ్ ఇచ్చాం. రష్యా ఏమో చైనాకి మెసేజ్ ఇస్తుందంటే, నేను నీ మీద టోటల్‌గా డిపెండెంట్ అని కాదు. ప్లస్ అదే విధంగా బార్డర్‌లో ఏదన్నా వీళ్ళు మిస్టేక్ ఏదైనా చేయడానికి చైనా వాళ్ళు ప్రయత్నించినప్పుడు, ఉమ్, మనకు రష్యాకు కూడా కొంత మనల్ని ఐసోలేట్ చేయలేదు. రష్యా నుంచి కూడా మనకు ఇండైరెక్ట్‌గా అయితేమి, డైరెక్ట్‌గా అయితేమి మద్దతు ఉంటుంది అన్నటువంటిది చైనా కూడా ఆలోచించాల్సొస్తుంది. ఉమ్. ఈ రిలేషన్‌షిప్స్ ఇంప్రూవ్ అయిన దాని గురించి చైనా కూడా ఆలోచించాల్సొస్తుంది. మనం ఒకవేళ యాక్టివ్‌గా మనం గాని చాలా రష్యన్ మార్కెట్‌ని గాని ఇది చేయనట్టయితే మనకి చైనా నుంచి పోటీ వస్తుంది. అది కూడా మనం ఎదుర్కోవాల్సొస్తుంది. ఓకే. సో మీరన్నట్టు అమెరికన్ డెలిగేషన్ గూడా వస్తోందంటారా? అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాత దాని ప్రభావం అని అనుకోవాలా? లేకపోతే ఆల్రెడీ ప్లాన్డా అండి? అది ప్లాన్డే. కాకపోతే ఇప్పుడు అనౌన్స్ అయినట్టుంది రీసెంట్‌గా. హ్మ్. ఇవన్నీ వారాల ముందర ప్లాన్ అవుతాయండి. పబ్లిక్ చేయకపోయినా గాని, హ్మ్. ఎందుకంటే డేట్స్ అవన్నీ చూసుకోవాలి గదా! ముందరే కొంత ప్లానింగ్ ఉంటుంది. 2, హ్మ్. 3 వీక్స్ ముందరైనా గాని. ఇంకా ముందర గూడా జరగొచ్చు. సో అంటే ఈ రష్యా పుతిన్ రాకతోటి అటు ట్రంప్ గూడా ఈ టారిఫ్స్ తీసే అవకాశం ఉంటుందా? బ్రెజిల్ మీద ఆల్రెడీ 50-40 తీసేశారు దాన్ని. మనకు మాత్రం తీసేయలేదు. సో ఈ పుతిన్ రాకతోటి ట్రంప్ ఏమైనా దీని మీద ఆలోచించే అవకాశం ఉంటదంటారా? లాజికల్‌గా అయితే అసలు టారిఫ్ ఎయగూడదు. బట్ హ్మ్. లాజికల్‌గా ట్రంప్ ఆలోచిస్తాడని మనకైతే చెప్పుకోలేం. హ్మ్. కాకపోతే ఇప్పుడు కంటిన్యూయస్‌గా అక్కడ పీస్ టాక్స్ నడుస్తున్నప్పుడు, ఇవంతా నడుస్తున్నప్పుడు జస్టిఫై చేయడం చాలా కష్టమవుతుంది. దీన్ని మనం చాలా విధంగా ట్రంప్‌ని చాలా విధంగా ఇబ్బందిలో పెడుతున్నాం మనం. హ్మ్. అలా ఇబ్బంది పెడతాం. ఇప్పుడు హి కెనాట్ కంటిన్యూ దిస్ టారిఫ్. హ్మ్. వచ్చే సంవత్సరం స్టార్టింగ్ లోపల ఇది తీసేయాల్సుంటుంది. హ్మ్. ప్లస్ వాళ్ళ సుప్రీం కోర్ట్‌లో గూడా ఉంది గాబట్టి, హి విల్ లూజ్ ఇన్ సుప్రీం కోర్ట్ మోస్ట్ లైక్లీ. అది గూడా ఉంది. ప్లస్ అక్కడ పీస్ జరుగుతుంది. ఇంకేం జస్టిఫికేషన్ ఏం లేదు ఈ టారిఫ్ పెట్టడానికి. ఓకే. సో ఫైనల్‌గా సార్ ఓవరాల్‌గా భారత్ ఎలా రిసీవ్ చేసుకుంది అటు పుతిన్‌ని? మరోవైపు 2 దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధం భవిష్యత్తు కోసం ఎందుకంటే పుతిన్ కూడా తన ఇంటర్వ్యూలో భారత్ అండ్ రష్యా భవిష్యత్తు కోసం ఆలోచించే క్రమంలో మేము ఉన్నాము అని చెప్తున్న నేపథ్యంలో సో ఇది ఎలాంటి ప్రోగ్రెసివ్ సమ్మిట్ అని మనం అనుకోవాలి. ఒక కొత్త వరల్డ్ ఆర్డర్‌కి జరుగుతున్నటువంటి స్టెప్స్‌లో దీన్నొక చాలా ఇంపార్టెంట్ స్టెప్ కింద మనం చెప్పుకోవచ్చు. ఉమ్, అమెరికా యొక్క లేదా వెస్టర్న్ యూరోపియన్ లేదా ఆంగ్లో సాక్సన్ పవర్స్ నుంచి ఉన్నటువంటి వరల్డ్ కంట్రోల్‌ని ఒక మల్టీపోలార్ వరల్డ్‌లోకి తీసుకురావడం అనేటటువంటి స్టెప్‌లో పర్టిక్యులర్‌గా మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మల్టీపోలార్ స్ట్రాటజిక్ అటానమీ గురించినటువంటి ఇచ్చినటువంటి దీని గురించి ఒక ఇంపార్టెంట్ స్టెప్‌గా జరుగుతున్నటువంటి దానిగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి మోదీ గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అన్నారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మల్టీపోలార్ ఇలాంటి మాట్లాడి న్యూట్రల్ కాదు అని ఒక మాట అన్నారు. అంటే ఇక్కడ న్యూట్రాలిటీ ఏం లేదండి. మన యొక్క ఏ యొక్క కాన్ఫ్లిక్ట్‌లో గాని ఇప్పుడు మనం గూడా యుక్రెయిన్ వార్‌లో గూడా మనం వి ఆర్ ఇన్ ద సైడ్ ఆఫ్ పీస్ అని చెప్పారు మోడీ గారు. ఉమ్, అంటే మన వ్యూస్ మనకున్నాయి. మన వ్యూస్ మనం ప్రత్యేకంగా చెప్తాం. అంతేగాని ఏదో ఒక సైడ్‌కెళ్ళేసేసి చేయడము, వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం మనం చేయడం అని కాదు. ఉమ్, అంతేగాని ఎవరో చెంచా కింద అమెరికానో, యూరప్ చెంచా కిందో మనం పనిచేయటం లేదు. అలాగని రష్యాను కూడా మనమేమి ఇచ్చేయటం లేదు. ఆ, ఏది మంచి అన్నటువంటిది, ఏది కరెక్ట్ అన్నటువంటిది మన ఉద్దేశ్యం ఏదైతే ఉందో ఉమ్, మనం అది ప్రత్యేకంగా చెప్తున్నాం. మన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మనం పర్సూ చేస్తున్నాం. అంతేగాని వీఆర్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇండియా. ఇది జయశంకర్ కూడా చెప్పారు కదా! ఉమ్. మనం మన ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాం. అంతేగాని న్యూట్రల్ కాదు. సో ఓవరాల్గా ఇది ఒక సక్సెస్ఫుల్ సమ్మిట్ అనే అనుకోవచ్చు అంటారా? చాలా సక్సెస్‌ఫుల్ సమ్మిట్ అండి. పర్టిక్యులర్‌గా ఎకనామిక్ ఫీల్డ్ ఇది గాని రిలేషన్‌షిప్ గాని బిల్డ్ అయిందంటే మనకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. మనం ఫోకస్ గాని చేసినట్టయితే ట్రేడ్‌లో గాని, ఇండస్ట్రీలో గాని. ఎక్స్‌పోర్ట్ ఆపర్చునిటీస్ గాని, రష్యన్ మార్కెట్ మీద, యూరేషియన్ మార్కెట్ మీద మనకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్ఎన్ రావు గారు. సో, ఈ అంశంపై మాకు కొంత అవగాహన కలిగించినందుకు. సో, వ్యూయర్స్ మొత్తానికి పుతిన్ భారత్ పర్యటన సక్సెస్‌ఫుల్‌గా గడిచిందనేదే వారు చెప్తూ ఉన్నారు. అండ్ బైలాటరల్‌గా అగ్రీమెంట్స్ జరిగాయి.
సో డిఫెన్స్ విషయంలో కొంత మనకు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అండ్ మిగతా అంశాల్లో కూడా స్పెసిఫిక్‌గా మాట్లాడినట్టు కాకుండా ఓవర్‌వ్యూలో మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఎళ్ళింది. సో అప్డేట్స్ రూపంలో వస్తూనే ఉంటాయి అవన్నీ. సో ఏ విషయంలో మనం ఏం చేయబోతున్నాం, ముఖ్యంగా డిఫెన్స్ విషయంలో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయిల్ విషయంలో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అప్డేట్స్ కోసం. ఏమిటి మరి ఆయిల్ విషయంలో ఏంటి? ట్రంప్ మరి టారిఫ్స్ విధించాడు కదా! ఇక్కడ ఆయిల్ మరి పెంచుతున్నామా, మనం తగ్గిస్తున్నామా అని చెప్పి. సో ఇట్లాంటివన్నీ కూడా గంట గంటకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. సో మిగతా వీడియోల్లో కూడా మనం దానికి సంబంధించి మెయిన్ కాన్సెప్ట్స్‌ని తీసుకొని వీడియోస్ చేసే ప్రయత్నం మేము చేస్తాము. అండ్ మీరు కూడా ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పుతిన్ భారత్‌కి రావడం, వెళ్ళడం అనే విషయంలో ఒక సక్సెస్‌ఫుల్ జర్నీ ఇది. భవిష్యత్తులో భారత్ అండ్ రష్యా 2 కలిసి ముందుకు వెళ్తాయనేది మాత్రం ఇక్కడ పూర్తి హామీ ఇవ్వగలిగిన పరిస్థితి 2 వైపుల నుంచి. సో ఈ అంశంపై మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.